4 గంటలకు వెళ్తారట. 4 గంటలకు వెళ్ళి 11, 12 గంటల చేసుకుంటారట. ఒక 14, 15 వందలు చేసుకుంటారట. మరి ఒక రైడ్ పడుతుంది ఎంత? 69 రూపాయల రైడు. 6.9 కిలోమీటర్స్ పోవాలి. 3.9 కిలోమీటర్స్ పికప్. 69 రూపాయలకు ఎంత? 6, 7, 8, 9 కిలోమీటర్ పోవాలి. 9 కిలోమీటర్ తిరిగితే 69 రూపాయలు, 70 రూపాయలు. ఇక్కడ నుంచి అట్లా అట్లా ఏ అన్నీ నెత్తిమించాలి అంతే. నెల్లి 11 బాగా అవుతుంది టైం. అనవసరంగా ఇటు వచ్చి టైం వేస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్. వెళ్ళే పర్లేదు నాకు అలవాటు ఇవ్వండి. 150 హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయ్స్ ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడున్నా అంటే గండిపేటలో ఉన్నా నేను. గండిపేట మన ఇది సిబిఐటి కాలేజ్ ఉంది కదా, ఇప్పుడే సిబిఐటి కాలేజీలో ఒక డ్రాప్ చేసిన. నేను దాకా డ్రాప్ చేసిన కస్టమర్ని యూసా బోర్డు నుంచి తీసుకోవచ్చిన. 225 రూపాయలు వచ్చినాయి. 225 అంటే రాంగా మధ్యలో ఒక పెట్రోల్ బంకులో 110 రూపాయలు పెట్రోల్ ఒప్పించుకున్నా. ఇంకా 115 వచ్చేది ఉండే కానీ 150 రూపాయలు కొట్టింది మేడం. మంచిది పాప, ఒక్క స్టూడెంట్ ఏమో. టైం ఎంత? 10:42 అవుతుంది. మరి ఇటు ఏమన్నా దొరికితే లేకపోతే చూడాలి. ఇక చాండలు అవుతుంది ఇటు పక్క రాక. నేను అటు అక్కడ వరకు పోయినా కానీ ఇటు మన ఇటు ఏదో ఊరు ఉంటుంది అప్ప, మర్చిపోయినా. శంకరపల్లి వేరే రూట్ ఇటే. ఇటు అటే వెనుక పోవాలి శంకరపల్లి పోవాలంటే. శంకరపల్లి దాటేసిపోయినా కానీ నేను కోటార్లో ఒకసారి, టెక్చర్లో కూడా పోయినా నేను. జడ్చర్లలో మన ఇది రామ్ చరణ్ది ఫామ్ హౌస్ ఒకసారి, వాళ్ళ ఫామ్ హౌస్ పోయినా. అంటే ఫామ్ హౌస్ అంటే ఇక్కడ నుంచి యూసా బోర్డు నుంచి ఏదో పోర్టర్ బుక్ చేసిండు, ఈ ప్లంబర్ సంబంధించిన ఐటమ్ ఏదో. సరే పోర్టర్ తీసుకొని పోయినా. లోపల మస్తు ఉంటుంది మరి, హైలైట్ ఉంటుంది మరి లోపల. అది మొత్తం ఎన్నో ఎకరాలు. అది 20-25 ఎకరాలు అన్నమాట. అది ఆన్ ఫామ్ హౌస్ పక్క పెడితే ఇప్పుడు అబ్బో పైపు మస్తు దొడ్డున్నా. అది మొత్తం ఇందాక నేను వచ్చిన రైడ్కి ఎంత? 246 రూపాయలు. వ్యాలెట్లు 21 రూపాయలు పడ్డది. ఆ వ్యాలెట్ డబ్బులు కడుకుంటే 246 రూపాయలు వచ్చినాయి నాకు. హ్యాపీగా ఉన్నానా? పడితేనే అయితే ఎంతసేపు అవుతుంది వచ్చి? 1 అవర్ అయిందా? ఏం బస్సులేవా? ఊబర్ అలా ఇప్పుడు మరి 1 అవర్ అంటే ఎందుకు వెయిట్ చేస్తున్నావు బ్రో? 46 బ్రో ఇది. కోటర్ కూడా పడతావా? కోటర్ కొడతావా? ఓన్లీ ఊబర్ యాప్ అలా. ఇందాక నేను సిబిఐటీలో డ్రాప్ అయిపోయి ఉండాలా పోవాలని చెప్పి మెల్లగా పోతున్నాయి. ఇప్పుడే వచ్చినా నేను. మార్నింగా ఎంత అయితే ఎప్పటివరకు? ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఆ టైంలో పడతాయి మంచిగా మరి. రైడ్లు బాగా వస్తాయేమో. అరే పాపం వాళ్ళు వచ్చి గంట ఇది అన్నట, ఒక్క రైడ్ పడతలే అంట మరి. ఓ మై గాడ్, 69 రూపీస్. ఎటిది 69 2 కిలోమీటర్ల పికప్. ఓ నో, వేరే వాంట్ టు గో. 35 మై నానగ్రామ్ కూడా. నేను నానగ్రామ్ కూడా పోవాలా లేకపోతే ఇటు మణికొండ సైడ్ పోవాలని ఆలోచిస్తాను. నార్సింగి, ఐ లవ్ నార్సింగి. మీ టూ బ్రో, మీ ఆల్సో లవ్ నార్సింగి. 28 రూపీస్ కోకాపేట్. మంచి అంటే మంచి బిల్డింగ్లు ఉన్నాయి. పెద్ద బిల్డింగ్లు. 69 పుప్పలు కూడా. ఓ 3 కిలోమీటర్ల పికప్.
వై మ్యాన్, వై 3 kilometers పికప్. అది యాక్సెప్ట్ చేసినా కూడా పిచ్చి బాగు వాడు సగం దూరం మీద క్యాన్సిల్ ఇస్తాడు పక్క. వీడు ఇంకా తిరగడాని నర్సింగ్. మన పని మంచిగా ఉన్నది మరి. ఎట్లా అంటే పొద్దున 4 గంటలకు వెళ్తారట, 4 గంటలకు వెళ్ళి 11, 12 గంటల చేసుకుంటారట. ఒక 14, 15 వందలు చేసుకుంటారట. మరి మంచిదే మరి. రేపు కొంచెం కూడా పొద్దున స్టార్ట్ కావాలి. పొద్దున లేద్దామంటే నీ అమ్మ లేవు ఉద్దేశలేదు. పొద్దున అల్లారం ఉన్నది నా అలా 6 గంటల కొట్టు ఉన్నది, 7 గంటల కొట్టు ఉన్నది. కానీ అల్లు సినిమా ఇక్కడ అల్లు అర్జున్ రే సినిమా పెడతారా, ఇదేదో అల్లు అర్జున్ పెడతాను. మళ్ళీ ఇదేదో ఏమంటారు మాలో ఏదో పడుతుంది ఇక్కడ అల్లు సినిమాస్ అని ఉన్నది. చిన్నది రెడ్ కలర్ బుడ్డ కారు, ఇది ఎంజీలా స్పోర్ట్స్ కార్ అంటే ఇది ఎలక్ట్రిక్ కాకపోతే ఇది. ఎంత స్పోర్ట్స్ అయినా కూడా ఎలక్ట్రికే. పైసలు వేస్ట్ దీనికి అనవసరంగా. అయ్యో అక్క, ఇదే ఒక V8, V10, V2 అలా పోతే అంత సైలెంట్గా ఉంటుందా? రోడ్డు మీద ఎంతమంది ఉన్నారో అంతమంది బండి ఎక్కడున్నా అని చెప్పని నేను ఎత్తుకుతారు. ఏం పోతుంది రోడ్డు మీద అని చెప్పాను. అది అలాంటి వాటిని స్పోర్ట్స్ కార్లు, సూపర్ కార్లు అంటారు. కానీ ఎలక్ట్రిక్ బ్రో, నో నాయిస్, నో పొల్యూషన్, నో ఫన్, నో సాటిస్ఫాక్షన్. ఇవన్నీ ఏం లేకుండా ఎందుకు అని నో నీడ్. నానగరం కూడా వచ్చినా కానీ ఇక్కడ దాకా వచ్చినా కూడా ఏం ఉండదు. 11 అవుతుంది. ఏమున్నా కూడా ఏదైనా చిన్నది చూసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫస్ట్ ఏరియా నుంచి బయటపడేలాగా ప్లాన్ చేసుకోవాలండి అంతే. నగరం కూడా మన ఇది విప్రో సర్కిల్లో ఒక మంచి చాయ్ దుకాణం ఉండే. ఈ పోలీస్ బాడుకోవాలి మరి అక్కడ ఏం ట్రాఫిక్ జామ్ అవుతుందో మరి అంతగానం ఏమైందో అన ఎవరికి ఏం ఇబ్బంది ఏందో తెలియదు. కానీ పాపం వాళ్ళ షాపులలో కాల్ చేయించు. ఏకదమ్ ఉంటుంది ఛాయ్ అన్నగర. ఒక నగర 10 రూపాయలు తీసుకుంటాడు. ఏకదమ్ ఉంటుంది ఛాయ్ అన్నగర. అది పక్కన ఇంకో సమోసా బండి ఏమో ఉండే. వాన్ దగ్గర మస్తు గిరాక్ అవుతుండే పాపం. మధ్యాహ్నం ఎప్పుడు పోయినా కూడా వాన్ దగ్గర మస్తు మంది నిల్చొని సమోసాలు మస్తు గిరాక్ అవుతుండే పాపం. మనకి వాన్ కట్ మీద కొట్టిల్లు అంటే ఈ బాడుకోళ్ళకి ఏం పని ఉండదు. ఊకే వాన్ మీను దాళ్ళల్లో పుల్లలు పెట్టుకుంటే ఏళ్ళు పెట్టుకుంటూనే ఉంటాడు. వీళ్ళ బతుకంతే. ఈ పోలీస్ జాతి అంత, ఈ కుక్కనే అంత. కుక్కను కూడా కుక్కను పిలిచినా కూడా కుక్కలకు ఏమంటారు చిన్న చూపు అనవసరంగా. కుక్కలు మస్తు మంచి బాడుకోవాలి కదా. చూపిస్తా, ప్లేస్ చూపిస్తా. ఇప్పుడు అటే పోతానా నేను. మంచిగా రోడ్కి ఇట్లా కార్నర్కి ఉండే మంచిగా అన్ని దుకాణాలు ఇట్లా పొడుగులో 5-6 దుకాణాలు ఉండే. చూడు మొత్తం ఆర్మీనే వండుకున్నది సీదా పైసల కోసం. ఏమో డిస్కషన్ పెట్టుకుంటానా మధ్య అంటే అడిగి అంటాను. ఒక రైడ్ పడుతుంది. ఎంత? 69 రూపాయల రైడు. 6.9 kilometers పోవాలి. 3.9 kilometers పికప్. 69 రూపాయలకు ఎంత? 6, 7, 8, 9 kilometers పోవాలి. 9 kilometers తిరిగితే 69 రూపాయలు వస్తాయి. 70 రూపాయలు వస్తాయి. వెరీ నైస్, వెరీ గుడ్. నేను అంతకుముందు ఈ ఏరియాకి నానగరం కూడా ఎక్కడికి వచ్చిన ఎంత దూరం ఉన్నా కూడా స్పెషల్ ఇక్కడ ఛాయ్ తాగడానికి వస్తుండేది. అంత మంచిగా ఉండే ఛాయ్ అన్నగరం. ఇక్కడ 2 ఆటోలు కనబడతానే. ఆ 2 ఆటోల నుంచి ఆ 3 ఆటోల మధ్యన దుకాణాలు ఉండే. 3-4 దుకాణాలు ఉండే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాప అటు మూలకే ఉండే. గట్ మూలకు ఉన్నానికి ఎక్కడ ఏం ట్రాఫిక్ జామ్ అయింది అర్థమవుతలేదు. పాపం వాళ్ళ కట్ మీద కొట్టిల్లు పాడుకోవాలి. ఇంకోటి మన అటు అన్నపూర్ణ స్టూడియో మన మెయిన్ గేట్ కాకుండా అటు ఎత్తిగడ్డ మీద ఒక గేట్ ఉంటుంది. అది గేట్ నెంబర్ ఎంతో తెలియదు కానీ 2nd or 3rd అది.
ఆ గేట్ ముందర కూడా ఒక 2 పాండాబోలు ఉండే చిన్నవి, మంచిగా పాండాబోలు ఉండే, చాయ్ ఇట్లా అమ్ముతుండే. ఒక బాబాయ్ అని వెళ్తాడు, ఒక ఆయన అంకుల్, మంచివాడు బాబు. అరే మొన్న నేను పోయేసరికి మొత్తం అంటే తేల మొత్తం డబ్బాలు ఏదేం లేదు, అంటే రోడ్డు మీద పెట్టుకొని కూర్చున్నాడు. ఏమైంది బాబాయ్ అని చెప్పానంటే, పోలీసులు బాబాయ్ తీసేపిచ్చిళ్ళు అని చెప్పానంట. అసలు అక్కడ అన్నపూర్ణ స్టూడియో అయితే అసలు తీపియాల్సిన అవసరమే లేదు. అసలు ట్రాఫిక్ అది కదా, అటు పోయే జనాలే ఉండేటట్టు. అదేదో ఒక షార్ట్ కట్ అంతే, ఈ రోడ్ నుంచి ఆ రోడ్డు కలిపి ఒక షార్ట్ కట్. అదేనా మొన్న పడ్డది రోడ్ అది, అంతకుముందు ఆ రోడ్డు కూడా లేకుండే. ఆ రోడ్డు పడి ఒక సంవత్సరం అవుతుందేమో అంతే. దానికి అట్లా బాగుంది పాపం, వాళ్ళ కడుపు కొట్టేది. ఇట్లే నా లెక్కన ఛాయ్ అలవాట్లు, మంచి మంచి ఛాయ్ అలవాటు ఉన్న వాళ్ళకు మంచి మంచి స్పాట్లు చెప్తాయి నీళ్ళు. ఫస్ట్ అమీర్పేట అయితే అమోఘ. అమీర్పేట నుంచి కొంచెం ఇటు ఎర్రగడ్డ, ఇటు మోతినార్ లోపడి పోతే, మోతినార్లో డెక్కన్ ప్రైమ్ అని ఉంటుంది ఒకటి, 15 రూపాయలు ఛాయ్. అక్కడ అమోఘలో 18 రూపాయలేమో, ఇక్కడ మీ దగ్గర 15 రూపాయలు. మంచి ఉంటుంది ఛాయ్. దాని తర్వాత మొన్న ఇందాక ఇక్కడ చూపించిన ఇది ఛాయ్, ఇక్కడ 10 రూపాయలు. మంచి ఇక్కడ మంచిగా ఉంటుంది. అండ్ ఇంకొకటి మళ్ళా ఈసాపూడలో బావాచి ఉంటుంది, ఆ బావాచిలో ఛాయ్ మంచిగా ఉంటుంది. అక్కడ కూడా 10 రూపాయల ఛాయ్, మంచిగా ఉంటుంది ఛాయ్. ఇంకొకటి ఇది ఫిలింనగర్లో, ఆ ఫిలింనగర్ టీటీడీ టెంపుల్ దాటిన డౌన్ దిగేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక హోటల్ ఉంటుంది, ఆ దగ్గర ఛాయ్ మంచిగా ఉంటుంది. ఆ దగ్గర కూడా 10 రూపాయలే, మంచిగా ఉంటుంది ఛాయ్ ఆ దగ్గర కూడా. మళ్ళీ ఫిలింనగర్ నుంచి మన ఇది జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రో పక్కన గల్లీలో ఒక అంకుల్ ఉంటాడు, పక్కన ఒక టేలా ఉంటుంది. ఆ టేలా అంకుల్ దగ్గర మంచిగా ఉంటుంది ఛాయ్. ఇక్కడనే గిన్నె అడ్డాలు ఉన్నాయి. 11 బాగా అవుతుంది టైము, అనవసరంగా ఇటు వచ్చి టైం వేస్ట్ అయిపోయింది. అరే మోడల్ సూపర్ మోడల్ షేక్పేట పోయి ఉందామని చెప్పానని అనుకుంటాను. అందుకే మెల్ల వెళ్తాను. ఇక పడతానే రైట్లు పడతానే, కానీ అటు ఇటు సైడ్ పడతాను, హైటెక్ సిటీ సైడ్ పడతానే. అటు పోయినా కూడా మళ్ళా ఇప్పుడు ఏం దొరుకుతాయి. అటు వేస్తే ఎందుకు దొరికాయి, కానీ రైట్లు పడకుండా అట్లా మొత్తానికి పడకుండా అంటే ఏముండే పడేయని చెప్పాలంటే మొత్తానికి పడేయాలి కాదు, అక్కడక్కడనే తిప్పుతా అన్నట్టు. ఇక రైట్లు మొత్తం అదే ఏరియా తిరగాలి. మళ్ళీ కట్టే హైటెక్ సిటీ, మళ్ళీ కట్టే గచ్చిబౌలి, మళ్ళీ ఇటే నానగ్రామ్ కూడా, రాయదుర్గ్ మెట్రో, మైండ్ స్పేసు, అలా ఇదే బిట్లో తిరుగుతాం. అక్కడక్కడనే గుర్రం తిరుగుతాం. ఈ ఏరియాలోకి వెళ్ళి బయట పడితే ఈ ఏరియా నుంచి వేరే ఏరియాకి, అక్కడ నుంచి మళ్ళీ ఇంకెక్కడికో అట్లా ఎటంటే అటు పోవచ్చు, తిరగచ్చు. మాదాపూర్కు కూడా పడ్డది. మాదాపూర్ పోయిన తర్వాత ఆలోచిద్దాం. ఇక ఇది యాక్సెప్ట్ అయితే ఓకే, యాక్సెప్ట్ అయితే మాదాపూర్ పోతా. విఠలరావు నగర్ అంటే మాదాపూర్ లోపడి పోతాం. కాలేదు, యాక్సెప్ట్ కాలే, పీకింది రైడ్. ఎక్కడ సిబిఐటి కాలేజు, ఎక్కడ నానగరం కూడా, నేను ఎక్కడ షేక్పేట పోతాను. నేను సగం దూరం వచ్చిన ఆల్మోస్ట్ ఖాళీగా. ఆయన ఫస్ట్ అక్కడ ఎల్లుడే పాపం మనోడు, నేను వచ్చి గంట అవుతుంది కూడా ఉన్న తర్వాత లైట్ తీసుకున్నా ముచ్చట రైట్. కానీ ఇక్కడ నుండి టైం వేస్ట్ అని అంటే అనుభవమే నాకు కూడా. కానీ 9 దాటిందంటే ఇటు నుంచి లాంగ్ రైడ్లు పడడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే కొంచెం కష్టం. 9 గంటల కంటే 50-50 ఛాన్సెస్. ఇక 9 దాటిందంటే కథం. ఇక ఎదురు చూడాలి. ఇక రైడ్ ఎప్పుడు పడుతుందా, ఎక్కడ పడుతుందా అని చెప్పి ఎదురు చూసుకుంటుండాలి. ఇక ఓకే, బంజారా హిల్స్ 90 రూపాయలు పడ్డది. యాక్సెప్ట్ చేసిన బంజారా హిల్స్ వెళ్ళిపోవాలి, బంజారా హిల్స్ వెళ్ళిపోవాలి. 600 మీటర్స్ ఉండే పికప్, 450 మీటర్స్ అయింది. 90 రూపాయలేమో చూపించింది. చాలు 90 ఖాళీగా పోకుండా రైడ్ వేసుకొని పోతున్నా. సూరు కేటీఎం సర్వీస్ సెంటర్ ఉన్నది ఇక్కడ. ఊబర్ 8
ఇక్కడ నుంచి అట్లా అట్లా ఏ అన్నీ నెత్తి మించాలి పాగల కుట్రేసి ఇరిగిపోయింది బండి అందు బాబు. ఈ ఆడుకోవాలంతా అంతే అంతే లొల్లి గుర్తు ఈ కారు ముందు నెక్స్ట్ నంబర్ ప్లేట్ చూడలే AS1E కరెక్ట్ చదివిందని నాకెందుకు యాసోల్ అన్నట్టు అనిపిస్తా అన్నారు. యాసోల్ ఘోరంగా వచ్చింది నంబరు AS01E యాసోల్. ఇంకొక కెస్ రావాలంటుంది అలా. ఇప్పుడు ప్రజెంట్ జూబ్లీ చెక్ పోస్ట్ ఉన్నా. చెక్ పోస్ట్ మెట్రో కింద పికప్ ఉన్నది ఒకటి. పికప్గా పోతాను. SNRలో డ్రాప్ ఉన్నది. ఊపర్ రైడ్ పడ్డది. ఇప్పుడు నేను వేరే రైడ్కు 52 రూపాయలు 54 రూపాయలు ఏమో చూపించింది. పాదకొకటి అవుతుంది. ఆకలి అవుతుంది నాకు కూడా. సరే అటు SNRే కదా, SNR నుంచి SNR డ్రాప్ చేస్తే నా రూమ్ దగ్గర అవుతుంది అన్నట్టు ఇక పోతా అన్నట్టు. ఇంచేపు ఇక్కడ చెక్ పోస్ట్ అంటే కూర్చున్నాను అప్పంచని అలా అట్లా. ఇది 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 ఇక్కడ క్లోజ్ చెప్తాను. ఇక సాయంత్రం వరకు వచ్చేసరికి ఈ రూట్ క్లోజ్ ఉంటుంది. మళ్ళీ అదంతా తిప్పుకొని రావాలి. ఇక ఏం పనులు ఉన్నాయి బాడుకోళ్ళకి. ఒకటే పని, జనాలను పరిశ్రమ చేసి ఒకటే పని. ఓటీపీ 052523. థ్యాంక్ యూ బాయ్. వెళ్ళే పర్లేదు నాకు అలవాటు ఇవ్వండి. ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. మళ్ళీ యూసఫ్ కూడా ఒక రైడ్ పడ్డది. దీనికి 50 రూపాయలు వచ్చినాయి. ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే కమింగ్ డూడ్. ఇప్పుడు నేను పికప్ ఒక 500 మీటర్స్ ఉన్నది. 40 రూపాయలు చూపించింది రైడ్. 40 అయితే 40. ఇంటి వరకు అయితే ఖాళీగా పోకుండా పోతా కానీ 40 రూపాయలతో అని పోతానా. కృష్ణకాంత్ పార్క్ సైడ్ ఎక్కడో చూపించింది. కృష్ణకాంత్ పార్క్ అంటే నాకు దగ్గరనే రూమ్కి. ఓకేనా గాయస్? రైడ్ అయితే అయిపోయింది. దింపిన ఇక ఇంటికి పోతాను. ఇక టైం ఎంత అవుతుంది? కరెక్ట్ 1:21 అవుతుంది టైము. 474 రూపాయలు సంపాదించిన పొద్దుడికి. సారీ. ఇప్పుడు ఒక కొబ్బరి బోండా ఆయన 20 రూపాయలు అని చెప్పాను. అంతే కస్టమర్ని డ్రాప్ చేసిన గల్లీలోకి వెళ్ళి వస్తుంటే 20 రూపాయలే బోండా, కొబ్బరి బోండా అని ఒకటి ఆయన మంచిగా ఉండే. ఫస్ట్ హాఫ్ లీటర్ బాటిల్ తీసుకున్నాం అనుకున్నాం. చూద్దాం ఒకటి రాయి చూద్దాం ఎట్లుంటుందో అని చెప్పాను. ఒకటి రాయినాక చాలా అనిపించింది. అప్పుడే కదా ఇక అప్పుడే కదా పైసలు ఇచ్చినా బాబు అన్నా కానీ. గాయ్స్ రైట్ మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.